శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ ధరకు వచ్చి మే 21, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే గతంలో కువైట్కి సంబంధించినటువంటి PIM అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు ఒక విషయాన్ని తెలియజేశారు కదా. కువైట్లోని ప్రైవేట్ రంగ కంపెనీలు ఏవైతే ఉంటాయో అలాంటి కంపెనీల్లో పనిచేయడానికి వర్క్ పర్మిట్స్ జారీ అయినటువంటిది, అలాగే ట్రాన్స్ఫర్ వీసా ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి ఒక సమాచారం తెలియజేశారు కదా. సో వర్క్ పర్మిట్లు అనేటువంటిది అడిషనల్గా ఏదైనా కావాలనుకుంటే ఒక్కొక్క వర్క్ పర్మిట్కి 150 దినార్లు PIMకి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ట్రాన్స్ఫర్ అంటే వీసా ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలోకి ఎవరైనా ఒక ఎంప్లాయీ వచ్చారు, 3 సంవత్సరాలు అదే కంపెనీలో పనిచేయాల్సి ఉంటుంది. అలా కాకుండా 3 సంవత్సరాలు గడవక ముందే అతను వేరే కంపెనీకి మారాలి అనుకున్నారనుకోండి, అలాంటప్పుడు తప్పనిసరిగా వారి యొక్క యజమాని ఒప్పుకుంటే 300 దినార్లు చెల్లించి వేరే కంపెనీకి మారచ్చు అని చెప్పేసి వాళ్ళకి దీన్ని తీసుకొస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. సో అది జూన్ నుంచి అయితే కనుక ప్రారంభం కాబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో జూన్ నుంచి ఎవరైనా సరే కంపెనీలకి అడిషనల్గా ఎవరైనా మెంబర్స్ని పిలిపించుకోవాలనుకుంటే, కొత్త వీసాలు ఇవ్వాలి అనుకుంటే తప్పనిసరిగా 150 దినార్లు ఒక మనిషికి చెల్లించాల్సి ఉంటుంది ఆ కంపెనీ. అలాగే ఆ కంపెనీలో వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఎంప్లాయీ వేరే కంపెనీకి మారాలనుకుంటే, కంపెనీ ఒప్పుకుంటే 300 దినార్లు అనేటువంటిది చెల్లించి వేరే కంపెనీకి మారచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. జనరల్గా మనకి ఏదైనా ఒక వెహికల్ ఉన్నప్పుడు ఆ వెహికల్కి తప్పనిసరి ఇన్సూరెన్స్ అనేటువంటిది తెలుసు కదా. సో అది కువైట్లో ఉన్నా ఎక్కడున్నా సరే మనం అక్కడ ఆ వెహికల్కి అయితే కనుక ఇన్సూరెన్స్ ఉంటేనే మనం వెహికల్ని రోడ్డుపైకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కడైనా ఇండియాలోనే ఎక్కడైనా సరే ఒకే రూల్. అయితే కువైట్లో ఈ వెహికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేశారు కాబట్టి, ప్రతి ఒక్కరికి ఉండాలి కాబట్టి, వెహికల్కి ఉండాలి కాబట్టి, ఎందుకంటే వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటేనే రేపు ఏదైనా జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దానికి సంబంధించినటువంటి నష్టం ఏదైతే ఉంటుందో దాన్ని భరించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి కువైట్ గవర్నమెంట్ అయితే ఒక విషయాన్ని తెలియజేసింది. కువైట్లో 29 కంపెనీలకి అప్రూవ్డ్ ఇచ్చినట్లు, అధికారికంగా ఒక 29 కంపెనీలకి అప్రూవల్ చేసినట్లు తెలియజేస్తున్నారు. సో మీకు నేను డిస్ప్లేలో ఆ కంపెనీలకు సంబంధించిన పేర్లు అయితే ఇస్తున్నాను. ఆ 29 కంపెనీలకు సంబంధించిన ఇన్సూరెన్స్ కనుక తీసుకున్నట్లయితే అవి వ్యాలిడ్గా ఉంటాయి వెహికల్కి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే కొన్ని తెలియని కంపెనీలు తీసుకొని మోసపోతున్నారు కాబట్టి అలాంటి జరగకుండా ఉండాలంటే ఒక 29 కంపెనీల పేర్లు అయితే ఇచ్చారు. ఆ కంపెనీలో నుంచి ఏ కంపెనీ నుంచి అయినా సరే వాళ్ళు వెహికల్కి సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇరాన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి ఇబ్రహీం రైసీ మరణ వార్త విన్న తర్వాత కువైట్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి అబ్దుల్లా అల్ యహ్యా ఆయన కువైట్లో ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి ఎంబసీ అనగా రాయబారి కార్యాలయం అవుతుందో ఆ కార్యాలయానికి వెళ్ళి ఆయనకి సంతాపం తెలియజేస్తారు. అలాగే కువైట్కి సంబంధించిన అమీరు మరియు ప్రధానమంత్రి తరపున కూడా ఆయన సంతాపం అయితే తెలియజేశారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఒక డౌట్ అయితే అడుగుతున్నారు, అన్న ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ అనేటువంటి తప్పనిసరిగా చేసుకోవాల్సిందేనా, చేసుకోకపోతే వెళ్ళలేమా, అలాగే రిటర్న్ రాలేమా, ఇలాంటి డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, బయోమెట్రిక్స్ అయితే ప్రతి ఒక్కరికి తప్పనిసరి, అదే గవర్నమెంట్ చెప్పినటువంటి విషయం, ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే. అయితే జూన్ 1వ తారీఖు వరకు గతంలో టైం అయితే ఇచ్చారు. అయితే టైం దగ్గర పడుతుంది, కానీ ఇంకా చాలామంది మిగిలిపోయారు, అపాయింట్మెంట్స్ దొరకట్లేదు. కాబట్టి గవర్నమెంట్ మళ్ళీ ఏం చేసిందంటే దీన్ని సులభతరం చేయడం కోసం చెప్పేసి ఇంకొక 6 నెలలు అయితే పొడిగించింది. సో డిసెంబర్ 30వ తారీఖు వరకు టైం అయితే ఇచ్చిన్నారు. సో డిసెంబర్ 30వ తారీఖు లోపు మీరు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అనేది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈలోపు ఎవరైనా ఇంటికి వెళ్ళి రావాలనుకున్నా, ఏదైనా అకామాలు ఉన్నా సరే అలాంటి వాటికి ఇబ్బంది అయితే ఉండదు. మీరు ఇంటికి వెళ్ళొచ్చు, రావచ్చు, అకామాలు కొట్టించుకోవచ్చు, దేనికి కానీ ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే చాలామందికి ఇదే డౌట్, బయోమెట్రిక్స్ చేసుకోకుండా ఇంటికి వెళ్ళనివ్వరంటే కదా, అలాగే ఇంటి దగ్గర నుంచి రానివ్వరంటే కదా, ఒకవేళ వెళ్ళినా వచ్చేటప్పుడు ఆపేస్తారంటే కదా, ఇలాంటి సందేహాలు ఉన్నాయి చాలామందికి. సో అలాంటి సందేహాలు ఏం పెట్టుకోకండి. సో అలాంటిది అయితే ఏమీ లేదు, మీరు నిరభ్యంతరంగా ఇంటికి వెళ్ళొచ్చు, ఇంటికి నుంచి కూడా రావచ్చు. డిసెంబర్ 30వ తారీఖు లోపు తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈలోపు మీరు అపాయింట్మెంట్స్ బుక్ చేసుకొని బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈజీగా అపాయింట్మెంట్స్ అయితే దొరుకుతాయి రానున్నటువంటి రోజుల్లో. ఎందుకంటే ఇప్పటివరకు అయితే కొద్దిగా బిజీగా ఉన్నా సరే రాను ఇంకా 6 నెలల టైం ఉంది కాబట్టి 6 నెలల లోపు అందరూ మ్యాక్సిమం బయోమెట్రిక్స్ కంప్లీట్ అయిపోతాయి. ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా మీరు బయోమెట్రిక్స్ కనుక నమోదు చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ వెళ్తున్నారనుకోండి, రిటర్న్ వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లోనే మీకు సంబంధించిన బయోమెట్రిక్స్ తీసుకోవచ్చు. అయితే కొంతమందికి తీసుకున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు. ఎందుకంటే మీరు వస్తున్న సమయానికి ఎయిర్పోర్ట్లో కనుక రద్దీ ఎక్కువగా ఉన్నదనుకోండి, వాళ్ళు బయోమెట్రిక్స్ తీసుకోవట్లేదు, బయట పంపించేస్తున్నారు. వెళ్ళిపోండి, కువైట్లోకి వెళ్ళిపోండి, అక్కడ మళ్ళీ అపాయింట్మెంట్ చేసుకోండి అని చెప్పేసి పంపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు వచ్చినటువంటి ఫ్లైట్కి అలాగే ఆ ఎయిర్పోర్ట్లో ఆ సమయానికి రద్దీ కనుక తక్కువగా ఉన్నట్టయితే మీ దగ్గర బయోమెట్రిక్స్ కనుక తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కానీ టెన్షన్ పడకండి బయోమెట్రిక్స్ గురించి. డిసెంబర్ 30వ తారీఖు లోపు మీరు బయోమెట్రిక్స్ కనుక నమోదు చేసుకోవచ్చు.
ఈలోపు మీరు ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళండి, రావాలనుకున్న రండి, మీ అకామాలు రెన్యూవల్ అవుతాయి, ఎలాంటి వాటికి కానీ ఇబ్బంది అయితే కనుక లేదు. మన సబ్స్క్రైబర్స్ ఇంకా కొంతమంది అడుగుతున్నారు, అన్న ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇంటికి వెళ్ళిన వాళ్ళకి 3 నెలల, 4 నెలల, 6 నెలల తిరిగి రావడానికి అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇందులో మీకు ఎలాంటి సందేహం లేదు. మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా 6 నెలల టైమే, 4 నెలలు కానీ 3 నెలలు కానీ ఎప్పుడు కానీ అమలు చేయలేదు. ఒకానొక సమయంలో 4 నెలలు పెడితే బాగుందని చెప్పేసి అనుకున్నారు, కానీ దాన్ని అమలు చేయలేదు, జస్ట్ అనుకున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 6 నెలల సమయం అయితే కనుక గడుస్తుంది. సో మీరు కువైట్ నుంచి ఇంటికి వెళ్ళినటువంటి 6 నెలల లోపు ఎప్పుడైనా సరే రావచ్చు. అయితే ఖాదీ వీసా కలిగిన వాళ్ళు మాత్రం మీరు కూడా 6 నెలలు అయితే ఉండొచ్చు. కాకపోతే ఒక 3 నెలల తర్వాత ఎక్కువగా ఉండాలనుకుంటే తప్పనిసరిగా మీ కపిల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీ కపిల్ ఒప్పుకుంటే 6 నెలల వరకు ఉండొచ్చు. మీ కపిల్ కనుక ఒప్పుకోలేదనుకోండి, 3 నెలలు దాటిన తర్వాత మీ అకామాని కపిల్ క్యాన్సిల్ చేయడానికి అయితే రైట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఖాదీం వాళ్ళకి మాత్రమే, సున్ వాళ్ళకి అయితే కాదు. సో ఖాదీం వీసా కలిగిన వాళ్ళు ఎవరైనా సరే కువైట్ నుంచి ఇంటికి వెళ్తుంటే 3 నెలల వరకు నిరభ్యంతరంగా మీరు ఉండొచ్చు. 3 నెలల కన్నా ఎక్కువ ఉండాలి 6 నెలల వరకు అనుకున్నట్టుకుంటే మీ కపిల్కి ఒక మాట చెప్పి పెట్టండి. ఆయన ఒప్పుకుంటే మీరు 6 నెలల వరకు అయితే కనుక ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే మేము ఒక నెలకు 2 నెలలకు వచ్చేస్తామని చెప్పేసి ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత రావట్లేదు, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, నేను ఇంకా లేటుగా వస్తానని చెప్పేసి 6 నెలల వరకు కూర్చుండిపోతున్నారు. ఇంకొక రోజు 2 రోజులు ఉండడానికి అప్పుడు బయలుదేరి వస్తున్నారు తీరిగ్గా. సో ఈలోపు జనరల్గా మనం ఆలోచించాలి, ఈలోపు కువైట్ వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దామనో, డ్రైవరు, హౌస్ బాయ్ ఎవరైనా సరే ఒక మనిషిని పెట్టుకున్నారు వాళ్ళు. సో అన్ని రోజులు ఆ మనిషి లేకపోతే ఆ మనిషిని వాళ్ళు ఏ విధంగా భర్తీ చేసుకోవాలి? సో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కదా. ఒకవేళ 2-3 డ్రైవర్లు ఉంటే ఏదో మేనేజ్ చేసుకుంటారు. సో అలాంటి పరిస్థితులు లేనప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి డ్రైవింగ్ కూడా రాకపోవచ్చు, లేదంటే వాళ్ళు వెహికల్ నడిపేటువంటి స్టేజ్లో ఉండకపోవచ్చు. సో ఇన్ని రోజులు మనం ఇంటి దగ్గర ఉండిపోతే వీళ్ళకి ఇబ్బందే కదా. సో వేరే మనిషిని తెచ్చుకోవాలి. సో అది కూడా కొద్దిగా కొంతమందికి ఇబ్బంది ఏర్పడుతుంది. సో అలాంటి సందర్భాల్లో ఈ విధంగా కువైట్కి సంబంధించిన పౌరులు ఇబ్బంది పడకూడదని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. 3 నెలల వరకు ఓకే ఉండొచ్చు, 3 నెలలు దాటి ఉండాలంటే మీరు ఒప్పుకుంటే ఉండొచ్చు, లేదంటే మీకు క్యాన్సిల్ చేసేటువంటి రైట్స్ ఇస్తున్నాము అని చెప్పేసి కువైట్ వాళ్ళకి అయితే ఇచ్చారు. కాబట్టి మనం సేఫ్గా ఉండాలంటే ఖాదీం వీసా కలిగిన వాళ్ళు 3 నెలల వరకు నిరభ్యంతరంగా ఉండండి. 3 నెలలు దాటి ఉండాలంటే మాత్రం మీ కపిల్కి ఒక మాట అయితే చెప్పి పెట్టండి. ఆయన ఒప్పుకుంటే మీరు ఉండొచ్చు, లేదంటే 3 నెలలు గడవక ముందే కువైట్కి అయితే తిరిగి రావాల్సి ఉంటుంది. సున్ వాళ్ళకి అయితే ఆ టెన్షన్ లేదు. 6 నెలల వరకు మీరైతే ఉండొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే చెన్నై నుంచి వెళ్ళడానికి కానీ, లేదంటే చెన్నైకి రావడానికి కానీ ఏదైనా ట్రావెల్స్ వాళ్ళ నెంబర్ కావాలనుకుంటున్నారా? అయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. వీళ్ళు డైలీ సర్వీస్లు అయితే నడుపుతారు. సో మీరు ఎప్పుడైనా సరే చెన్నైలో దిగండి. చెన్నైలో దిగిన తర్వాత అక్కడి నుంచి మీకు ట్యాక్సీ కావాలంటే అది ఫుల్ ట్యాక్సీ కావాలనుకున్నా, షేరింగ్ ట్యాక్సీ కావాలన్నా సరే వీళ్ళు అందుబాటులో అయితే ఉంటారు. వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఉంది, ఆ నెంబర్ కాల్ చేసి ముందస్తుగా మీరు ట్యాక్సీ కావాలంటే బుక్ చేసుకోవచ్చు. అలాగే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళడానికి కానీ, లేదంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావడానికి కానీ ట్యాక్సీ కావాలనుకుంటే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. వీళ్ళు కూడా ప్రతిరోజు డైలీ సర్వీస్లు అయితే ఉంటాయి. సో మీకు ట్యాక్సీ సర్వీస్ కావాలంటే ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా నిజామాబాదు, ఈ ఆర్మూరు, నిర్మల్, అలాగే కామారెడ్డి ఇలాంటి చోటకి డైలీ సర్వీస్లు అయితే వీళ్ళు నడపడం జరుగుతూ ఉంది. లేదు తెలుగు రాష్ట్రాలకు రావాలన్నా సరే ట్యాక్సీ సర్వీస్ అయితే వీళ్ళ దగ్గర నుంచి అందుబాటులో ఉంటుంది. శివశక్తి ట్రావెల్స్ అని చెప్పేసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి డైలీ సర్వీసులు నడుపుతుంటారు. సో మీకు ఎవరికైనా సరే చెన్నై నుంచి వెళ్ళడానికి రావడానికి కానీ, లేదంటే హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి కానీ, హైదరాబాద్కి రావడానికి కానీ, ఎయిర్పోర్ట్లకు వెళ్ళడానికి డైలీ సర్వీసులు అయితే మీకు డిస్ప్లే ఇచ్చిన నెంబర్లు వాళ్ళు అయితే పనిచేస్తుంటారు. సో ఆ నెంబర్లో కాల్ చేసి మీకు కావాల్సిన ట్యాక్సీని ముందస్తుగానే మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఎవరైతే కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళాలనుకుంటుంటారో, అందులోనూ ముఖ్యంగా ఎవరైతే ప్రస్తుతానికి ఈ కానూన్లో ఇంటికి వెళ్ళాలనుకుంటుంటారో, మీకు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి ఉంటే వీలైనంత త్వరగా మీరు టికెట్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే రాను టికెట్ ఛార్జెస్లు అయితే పెరుగుతూ ఉన్నాయి, ఫ్లైట్ టికెట్స్ ధరలు అయితే పెరుగుతున్నాయి. ఎందుకంటే మీకు జూన్ 17 వరకే కానూన్లో వెళ్ళడానికి అయితే టైం ఉంది. సో ఈ టైంలోపు మీరు వెళ్ళాల్సి ఉంటుంది తప్పనిసరిగా. కానీ టికెట్ ధరలు ఆ లోపు బాగా పెరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటే కనుక మీకు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అయ్యింటే ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకొని మీరు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. మీకు ఎవరికైనా టికెట్స్ కావాలనుకుంటే మీకు డిస్ప్లే నేను కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే నాకు ఇస్తాను. వీళ్ళు చాలా మంచి సర్వీస్ అందిస్తారు. అలాగే మీకు ఒకవేళ కువైట్లో ఉన్నారు, కువైట్ డబ్బులు లేదు, ఇండియా డబ్బులు ఇస్తామన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు. లేదు మీరు ఇండియాలో ఉన్నారు, కువైట్ డబ్బులు ఇస్తామన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు. సో మంచి సర్వీస్ అందిస్తున్నారు మన తెలుగు వాళ్ళే. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఫ్లైట్ టికెట్స్ కావాలనుకుంటే మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు కావాల్సిన టికెట్స్ని మీరు బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సాల్మియాలోని మన తెలుగు వారికి సంబంధించిన ఒక గిఫ్ట్ షాప్లో పనిచేయడానికి 2 మనుషులు, అలాగే టిక్ టాక్ చేయడం బాగా వచ్చినటువంటి ఒక మనిషి కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు.
టిక్ టాక్ బాగా చేయడం వచ్చినటువంటి మనిషికి అయితే కనుక ఖాదీ వీజా కానీ సూన్ వీజా కానీ ఏదున్నా సరే పర్లేదు అంటున్నారు. షాప్లో పనిచేయడానికి మాత్రం సూన్ వీజా కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఆల్రెడీ కువైట్లో ఉండి మీకు ఇలాంటి పనులు కావాలనుకున్నట్టుగా ఉంటే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే నాకు ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. కాకపోతే మంచి జీతాలు ఉంటాయి కనుక తెలియజేస్తున్నారు. చూడండి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు టిక్టాక్లో బాగా మేము వీడియోలు పెట్టగలము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇమీడియట్గా నెంబర్ కాల్ చేసి మీకు కావాల్సిన జాబ్కి అయితే కనుక మీరు వెళ్ళొచ్చు. అలాగే ఎవరికైనా సరే షాప్లో పనిచేయడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక మీరు కూడా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళొచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఐదున్నర మన భారతదేశం రూపీస్లో సుమారుగా 271 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకల్వతి అటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాటికి ఒక గ్రామ్ పైన సుమారుగా ₹1.5 వరకు తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 23 దినార్లుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 23 దినార్ల 962 రూపాయలుగా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.